ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 33 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల పొడుగు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. ఇలాంటి డైమెన్షన్లో కనుక ట్రిపుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే ఉన్న రేట్ ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. హౌస్ ప్లాన్ ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నదో. దీని తగ్గట్టుగానే మనం కాస్ట్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి మనకి 1650 స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది. మన సెట్ బ్యాక్లు పోగా 1468 స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ 1468 స్క్వేర్ ఫీట్ కే కాస్ట్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇప్పుడు గమనించుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ అనేది యాడ్ చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 580 నుంచి 600 బస్తాలు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కో బస్తార్ అనేది 290 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో బస్తార్ అనేది 350 రూపాయలు అనుకుంటే కనుక ఈ 580 బస్తాలకు గాను 2,03,000 రూపాయల వరకు సిమెంట్కి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 5.5 నుంచి 6 టన్నులు పట్టే అవకాశం ఉంది. ఒకే టన్ను ధర అనేది 56,000 నుంచి 84,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక్కో టన్ను ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 5.5 టన్నులకు గాను 3,57,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి మనకి 110 నుంచి 120 టన్నులు పట్టే అవకాశం ఉంది. ఒక్క టన్ను ధర అనేది 1,700 నుంచి 1,900 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఒక్కో టన్ను ధర అనేది 1,800 రూపాయలు అనుకుంటే కనుక ఈ 110 టన్నులకు గాను 1,98,000 రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి రోబో స్టాండ్ చూసుకుందాం. ఇది వచ్చేసి 40 నుంచి 45 టన్నులు పట్టే అవకాశం ఉంది. ఒక్కో టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది మనం 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 40 టన్నులకు గాను 24,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర చూసుకుందాం. ఇది వచ్చేసి 80 నుంచి 90 టన్నులు పట్టే అవకాశం ఉంది. ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక 80 టన్నులకు గాను 52,000 రూపాయల వరకు కంకరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి బేస్మెంట్ చూసుకుందాం. లేదా సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ 1800 నుంచి 1900 పట్టే అవకాశం ఉంది. ఒక్కో రాయి ధర అనేది 16 రూపాయల నుంచి 18 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో రాయి ధర అనేది 17 రూపాయలు అనుకుంటే కనుక ఈ 18 రాళ్ళకు గాను 30,600 రూపాయల వరకు బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 18,000 నుంచి 19,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉంది. ఒక ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక్క ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 18,000 ఇటుకలకు గాను 1,80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకున్నాం. మనం ఇందాక చూసిన ప్లాన్ ప్రకారం అయితే మటుకు 10 డోర్లు 8 కిటికీలు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తానికి మనం సింపుల్ గా లో బడ్జెట్ వెళ్తే కనుక 1,50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ చూసుకున్నాం. లేదా మార్బుల్స్ అయినా కానీ అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫామ్ కి గ్రానైట్ కి మొత్తం వచ్చేసి మనకి 2,200 స్క్వేర్ ఫీట్ పట్టే అవకాశం ఉంది. దీనికి గాను ఒక స్క్వేర్ ఫీట్ అనేది 50 రూపాయలు కాస్ట్ తెచ్చుకుంటే కనుక ఈ టైల్స్ గా అయ్యే ఖర్చు వచ్చేసి మొత్తం మనకి 1,10,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ చూసుకున్న ఆల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఫైనల్ ఫిట్టింగ్ వరకు 1,90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఫాల్ సీలింగ్ చూసుకున్న ఇది మొత్తం వచ్చేసి మనకి 981 స్క్వేర్ ఫీట్ వచ్చే అవకాశం ఉంది. దీనికి గాను మొత్తం మనకి 85,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి అదేవిధంగా సేఫ్టీ గిర్లకి టోటల్ గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 55,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ కి మెట్లకి అదేవిధంగా మెయిన్ డోర్ పక్కన గ్లాస్ కి మొత్తం వచ్చేసి 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ చూసుకుందాం. టోటల్ గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 1,50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. మనకి మెయిన్ గా ఇవే మెటీరియల్ అంతా మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 17,88,500 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రికి అదేవిధంగా సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం. ఈ 1468 స్క్వేర్ ఫీట్ గాను ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఒక స్క్వేర్ ఫీట్ అనేది 350 రూపాయలు యాడ్ చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మొత్తం వచ్చేసి టోటల్ గా మనకి 5,13,800 రూపాయల వరకు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి గొంతుల గనికి మట్టి లెవెలింగ్ మొత్తం వచ్చేసి 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి మనకి ఫుటింగ్స్ కి పింత్ కి కాలమ్స్ కి స్లాబ్ కి అనేది 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కార్పెంటర్ వరకు వచ్చేసి 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ అదేవిధంగా ప్లంబింగ్ వచ్చేసి మొత్తం మనకి 65,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తానికి 95,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 8,23,800 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా మన ఇందాక చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 17,88,600 మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 26,12,400 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా ఈ అమౌంట్ కి 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కైనా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఈ అమౌంట్ అనేది యాడ్ చేయడం జరిగింది. 2,61,240 రూపాయల వరకు మనం యాడ్ చేయడం జరిగింది అనమాట. ఈ మొత్తం బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి 28,73,640 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా ఈ అమౌంట్ అని మన స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ ఫీట్ అనేది 1,950 రూపాయల వరకు అవుతుంది అన్నమాట.
అది మీరు దగ్గర నుంచి చేయించుకుంటే కనుక మీకు ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. లేదు మీరు G+1 కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ మీకు 200 నుంచి 300 రూపాయల వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.